యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఈశ్వరమ్మను నేను కించపరచలేదని, ఈశ్వరమ్మ తనకు నానమ్మ లాంటిదన్నారు శివచరణ్ రెడ్డి. తాను ఎక్కడా కులాలను కించపరచలేదన్న ఆయన తన వల్ల ఎవరి మనసులో గాయపడినా క్షమాపణ చెబుతున్నా అని తెలిపారు. సోషల్ మీడియాలో తనపై కావాలని కుట్ర చేస్తున్నారన్నారు. తమ పార్టీలోని కొందరు నాయకులు కూడా కుట్ర చేస్తున్నారని, జనవరిలో జరిగిన గొడవను ఇప్పుడు కావాలని బయటకు తీశారని, ఏఐతో కొందరు తన ఆడియో సృష్టించారన్నారు. కట్ కాపీ పేస్ట్ చేసి ఆడియోలను వైరల్ చేస్తున్నారన్నారు. తన ఎదుగుదలను చూడలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆడియోలపై పోలీసుకు ఫిర్యాదు చేశామన్న శివచరణ్ రెడ్డి తానేం బీసీలకు వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. కాపాడడం కోసము జగ్గిరి శివచరణ్ రెడ్డి నేను బేషరతుగా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. మేము ఎప్పుడు కూడా ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారము, రేవంత్ అన్న ఆదేశాల ప్రకారము యువజన కాంగ్రెస్ కానీ, ఏ ఫ్రంటల్ కానీ, మహేష్ అన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారి ఆదేశాల ప్రకారము మేము అన్ని కుల మతాలను ఈక్వల్గా చూస్తాము. ఒకటి ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇన్ని వివాదాలు ఏమీ లేని